నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉండి ఆయన రాజ్య వాసులుగాను ఆయన ఆస్తికి హక్కుదారులుగాను మనల్ని చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవగల నామమునకు మహిమా ఘనతలు కలుగును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును సహోదరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశమందలి జెఫర్సోన్విల్ పట్టణములోని బ్రెన్హామ్ టాబర్నకల్లో 1959వ సంవత్సరము నవంబర్ 8వ తేదీన ప్రసంగించి ఉన్నారు. దానిని ఇప్పుడు మనము తెలుగు అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం పేరు శత్రువు గవిని స్వాధీనపరచుకునుట అనున్నది. పొజెసింగ్ ద ఎనిమీస్ గేట్. Good morning, everybody, and happy to be back again this morning at the tabernacle to pray for the sick people today. ప్రతి ఒక్కరికి ప్రాతకాల వేళ శుభములు. నేటి దినాన తిరిగి ఈ ఉదయవేళలో వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుటకు ఈ మందిరములో ఉండడనేది ఆనందకరమైన విషయం. Usually we try to get in ever so often and pray for the people who come in from the different places for prayer. ప్రార్థన కోరి పలు ప్రాంతముల నుండి వచ్చిన ప్రజలందరికీ చాలా త్వరితంగా ప్రార్థన చేయుటకు ప్రయత్నం చేస్తాము. And now we'll be leaving pretty soon now for the California and West Coast meetings. ఆ తర్వాత ఎంత త్వరగా పశ్చిమ ప్రాంత కోస్తా తీర కూటాలకి కాలిఫోర్నియాకు మేము బయలుదేరుతామో. And we sure solicit your prayers that God of heaven will be merciful to us there and give us a great services. ఆకాశమందుల దేవుడు మా ఇళ్ళ కనికరము చూయించి ఘనమైన పరిచరణ మాకు అనుగ్రహించుగా మీ యొక్క ప్రార్థనలు మేమెంతగానో అర్థిస్తున్నాము. Just got in yesterday or last night rather late. గత దినము లేక ఆ ముందర రాత్రి. And yesterday was one of the day before yesterday and yesterday was one of the great red letter days of my life. ఆ క్రితం రాత్రి కంటే నిన్నటి రాత్రి నా జీవితములో ఘనమైన రోజు. గత దినమైతే నా జీవితములో బహు గొప్ప రెడ్ లైట్ దినమై ఉంటున్నది. There I know at least 2 people or 3 in the building who is witness of the coming down of the Lord yesterday. అక్కడ ఉన్నటువంటి ఆ భవనమందు నా 2 లేక 3 ప్రభువు నిన్న దిగవచ్చిన దానికి వారు సాక్షులై ఉంటున్నారు. And a great wonderful thing taken place which I haven't got the time this morning to tell you, but maybe next Sunday morning before we leave I maybe have time in the message to tell you. ఈ దినాన మీకు తెలియపరచుటకు బహు ఆశ్చర్యకరమైన విషయం జరిగినది. బహుశా మేము విడిచి వెళ్ళక ముందు రానున్న ఆదివారం ఉదయం తెలియజేస్తాము. మీకు వర్తమానము తెలుపుటకు నాకు సమయం ఉండవచ్చు. If the Lord is willing, I'll be down at least to pray for the sick Sunday morning. ప్రభు చిత్తమైతే ఆ ఆదివారం ఉదయము వ్యాధిగ్రస్తుల కొరకై ప్రార్థించుటకు నేను వస్తాను. We want to leave about noon if possible for the San Jose meeting in San Jose, California. సాధ్యమైతే శాన్ జోస్ కూటములకు మధ్యాహ్నానికల్లా నేను చేరుకోవలసి ఉన్నది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ కు. And if you have any people around on the west coast there, అక్కడున్న పశ్చిమ ప్రాంత తీరాన మీ వారెవరైనా మీకు అక్కడ ఉన్నట్లయితే, that we believe is going to be maybe the hour that I have looked for so long, the change in my ministry coming. నేను దేనికో ఎదురు చూశాను. రానున్న ఆ పరిచర్య మార్పు బహుశా 1 గంట ఉంటుందని మేము తలస్తున్నాము. And it's so close. I thought it was going to happen yesterday. And I believe that it will be right away now, and it'll be far beyond anything that we've ever seen or heard yet. అదెంతో సమీపంగా ఉన్నది. అది నిన్ననే జరిగినదేమోనని నేను అనుకుంటున్నాను. మనమెన్నడూ చూడని వినటువంటి విధంగా అది ఇప్పుడే ఉన్నదని నేను నమ్ముతున్నాను. I remember that thus saith the Lord. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని గుర్తుంచుకోనండి. And so we're just expecting it any time. అందుచేత అది ఏ సమయమైనా ఉండునని మనం ఎదురు చూస్తున్నాము. And we're to have the meeting now at the fairgrounds. I believe that's right, isn't it, Gene? At the fairgrounds at the San Jose, California.
మనకు కూడికలు ఫెయిర్ గ్రౌండ్స్ లో ఉంటేవి. అవి నిజమే అని అనుకుంటున్నాను. అది జైల్లో కదా, కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో గల ఫెయిర్ గ్రౌండ్స్ లో. And it'll be a 10 days meeting beginning the 20th to the 29th at San Jose. 20వ తేదీ మొదలుకొని 29వ తేదీ వరకు 10 దినాలు కూటాలు శాన్ జోస్ లో ఉంటవి. Just be remembering us and praying for us. మమ్మల్ని గుర్తుంచుకొని మా కొరకు ప్రార్థించండి. Now we have about, if we get out in time, about 1.5 hours now that we're going to start our services for praying for the sick and bringing the word. మేము సకాలంలో చేరుకోవాలంటే వాక్యమును విపులీకరించుటకు, రోగుల కొరకు ప్రార్థించుటకు 1.5 గంట పడుతుంది. I have chosen this morning a small passage of scripture, 2 places in the Bible, to speak on. నేనే ఉదయవేళలో మాట్లాడు కొరకై బైబిల్లో నుండి 2 స్థలాల్లోని కొద్ది లేఖన భాగాన్ని ఎన్నుకున్నాను. But before we speak, let us bow our heads just a moment for prayer. అయితే మాట్లాడుకోక ముందు ప్రార్థించుట కొరకై తల్ల వంచుకుందాము. Most gracious God, we humbly approach thy throne of grace this morning as unworthy children. మహాకృపగల దేవా, ఈ ఉదయవేళ అయోగ్యులమైన బిడ్డలమైన మేము విధేయతో నీ కృపా సింహాసనాన్ని సమీపిస్తున్నాము. But coming with an unadulterated faith in God that was given to us by the Holy Spirit and His ever presence with us. అయితే పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన కలుషితము కాని దైవ విశ్వాసము చేత నిత్యం మాతో ఉన్న నీ సన్నిధానము చేత నీ యొద్దకు వచ్చుచున్నాము. And through a promise by the Lord Jesus, ప్రభువు యేసు వాగ్దానముతో వస్తున్నాము, that if we would come humbly and would ask anything in His name, we would be granted our petition. మరియు విధేయతో నీ యొద్దకు వచ్చి నీ నామమును బట్టి మేమేది అడిగినప్పటికీ నీవు మా విన్నపములు అంగీకరిస్తావని నమ్మి ఉన్నాము. Therefore we do not look back upon our merits because we do not have any such. దుచేత మా యోగ్యతల వైపు మేము చుచ్చుకోవట్లేదు, అయినా అలాంటివేమీ మాకు లేవు. But we look back to the merits of Calvary, where our grace was given to us freely by the Son of God. అయితే ఎచ్చడైతే దేవుని కుమారుడు ద్వారా మాకు ఉచితముగా కృప అనుగ్రహింపబడినో ఆ స్థలమందలి కల్వరి యోగ్యతల వైపే మేము చూస్తూ ఉన్నాము. And we can hardly choke back the tears that would run down our throats when we think of we the unworthy people. మమ్మల్ని మేముగా మా అయోగ్యతలను అంగీకరించి తలంచినట్లయితే మా గొంతుకులపై పడుతున్న కన్నీటిని మేము ఆపలేము. And how that by His grace there at Calvary He did that for us. ఆయన కల్వరిలో మా కొరకు చేసిన ఆయన కృపను మేము చూసినట్లయితే That we might be brought so close to God, even to relationship. అది మా దేవుని యొద్దకు ఎంతో సమీపస్తులుగా చేస్తుంది, ఇంకా బంధుత్వం అనుగ్రహిస్తుంది. Now we are sons and daughters to Him. అందుచేతనే మేము ఆయనకు కుమారులము కుమార్తెలమై ఉంటున్నాము. And we come this morning, Lord, under this little roof to dedicate ourselves. ప్రభువా, ఈ ప్రాతకాల వేళ ఈ చిన్న పైకప్పు క్రిందకు మేము ప్రతిష్ఠిత చేసుకుంటూ వస్తున్నాము. And for service, confessing our sins and in divine worship. మా పాపాలు ఒప్పుకుంటూ పరిచర్య కొరకు దైవిక ఆరాధన కొరకు మేము సమీపిస్తున్నాము. We trust that you will be with us and give us a spiritual insight of thy close coming. మీరు మాతో ఉంటారని, మీ సమీప రాకడ యొక్క ఆత్మ వివేచన మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముతున్నాము. That we might prepare our hearts daily for that great event that's been looked for thousands of years. వేవేల సంవత్సరం నుండి మేము ఎదురు చూస్తున్న ఆ ఘనమైన సంఘటన కొరకై
మేము అనుదినము సంసిద్ధత చేసుకుంటున్నాము. Truly all nature is groaning, crying to be released. వాస్తవంగా సర్వ సృష్టి కూడా తన విడుదల కొరకై మూలుగుతూ మొరపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నది. Our spirits within us, Lord, are constantly confessing that we are pilgrims and strangers and this is not our home. But we seek a city whose builder and maker is God. అయితే ప్రభువా, మాలో ఉన్న మా ఆత్మలు మేము యాత్రికులము ప్రయాణికులమని ఎరిగి ఇది మా నివాస స్థలము కాదు, దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అని నిత్యము ఒప్పుకుంటున్నాము. We look for that great time to come. రానున్న గంభీరమైన ఆ సమయము కొరకు ఎదురు చూస్తున్నాము. Lord, we would be mindful that these meetings, when we gather here, we pray for your children that are sick and afflicted. ప్రభువా, ఈ కూడముల కొరకై మేము ఇక్కడ చేరినప్పుడు వీటిని గురించి బాధ్యతతో ఉన్నాము. వ్యాధిగ్రస్తులుగా ఉన్న మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. And we ask that you meet with us today in a very special way to heal all the sickness and diseases among us. మా మధ్య వ్యాధి బాధలతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచి ప్రత్యేకంగా ఈ రోజు మీరు మమ్ము దర్శించమని అడుగుతున్నాము. And it may be, Lord, that this promise that I've just been previously speaking of, ప్రభువా, క్రితం విషయాన్ని గురించి నేను ఇప్పుడే మాట్లాడిన ఈ అభయము in the meeting with you there yesterday, right after daylight, నిన్న తెల్లవారిన తర్వాత నీతో మాట్లాడిన రీతిగా ఉండునేమో. and how that you confirmed it over and over again. మరలా అది ఎలా నిర్ధారించబడినో అలాగే ఉండునేమో. We feel that the hour is very close. ఆ సమయం చాలా సమీపమని మేము తలస్తున్నాము. May this be the day, Lord, that it'll happen. బహుశా అది ఈ రోజే సంభవించవచ్చు. That you will change the ministry, Lord, into something that'll be more gracious to thy people. ప్రభువా, నీ ప్రజల కొరకు ఇంకా కృపగల దానిగా ఈ పరిచర్యను నీవు మార్చగలవు. And now, Father God, we would not only pray for these here, తండ్రి అయిన దేవా, ఇక్కడున్న వీరి కొరకు మాత్రమే ప్రార్థించడం కాదు కానీ but for those stretched out across the world that are needy both spiritually and physically. ప్రపంచమంతటా భౌతికంగా ఆత్మీయంగా అవసరతలో ఉన్నవారు ఎవరున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాము. Give to them, O Lord, the desires of their hearts, because thy children are struggling in these days. వారి హృదయ అభిలాషను తీర్చండి. ఎందుచేతనగా ఈ దినాలలో నీ ప్రజలు ఎంతో పోరాటాలతో ఉన్నారు. The oppression of the enemy is so strong, but thou art stronger. శత్రు యొక్క భీభత్సం ఎంతో అమితంగా ఉన్నది, అయితే నీవే బలశూరుడవై ఉంటున్నాము. For it is written, greater is he that's in you than he that's in the world. ఎందుకంటే లోకములో ఉన్న వాటి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. By this we overcome. కనుక దీని ద్వారా మేము జయించి ఉన్నాము. Speak to us through thy written word. వ్రాయబడిన నీ వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడండి. And when we leave this morning, may we say like those that went from Emmaus, ఈ ఉదయం మేమిది విడిచి వెళుచుండగా ఎమ్మాయి మార్గాన వెళుతున్న అలాంటి వారి వలె మేము అలాగ చెప్పుదుము కాక, did not our hearts burn within us as he talked to us along the way? మార్గమందు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయం మండలేదని చెప్పుదుము కాక. We asked it in Jesus' name who gave the promise. Amen. వాగ్దానము చేసిన వారెవరో అట్టి ఆ యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. I am reading now from two places in the book of Genesis. ఆదికాండములోని 2 స్థలాల నుండి నేను ఇప్పుడు చదువుతున్నాను. One of them is found in the 24th chapter, beginning with the 56th verse.
reads like this. అందులో ఒకటి ఆదికాండం 24వ అధ్యాయం 56వ వచనం నుండి అది ఈ విధంగా చదవబడుతుంది. And he said unto them, Hinder me not, seeing the Lord has prospered my way. యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన కనుక తడువు చేయవద్దు అని అతడు వారితో చెప్పెను. Send me away that I may go to my master. నా యజమాని యొద్దకు నేను వెళ్ళుటకు నన్ను పంపివేయుడి. And they said, We will call the damsel and inquire at her mouth. వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పిరి. And they called Rebekah and said unto her, Wilt thou go with this man? వారు రిబకాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడగగా, And she said, I will go. వెళ్ళెదను అని ఆమె అనెను. And they sent Rebekah away with their sister and her nurse and Abraham's servant. కాబట్టి వారు తమ సహోదరి రిబకాను ఆమె దాదీని అబ్రహాము సేవకులతో సాగనంపిరి. And they blessed Rebekah and said unto her, Thou art our sister. వారు రిబకాను దీవించి, మా సహోదరి, Be thou the mother of thousands of millions, నీవు వేల వేలకు తల్లివగుదువు కాక, and let thy seed possess the gate of those which hate them. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని దీవించిరి. And in Genesis 22, 15th verse we read, ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం ఇలా చదవబడుతుంది. And the angel of the Lord called unto Abraham out of heaven the second time, యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి, and said, By myself have I sworn, saith the Lord, నా తోడుని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. for because thou hast done this thing, thou hast not withheld thy son, thy only son, నీకు ఒక్కడయున్న నీ కుమారునియే వినుదీయక ఈ కార్యము చేసినందున, that in blessing I will bless thee, నేను నిన్ను ఆశీర్వదించి, and in multiplying I will multiply thy seed as the stars of heaven, ఆకాశ నక్షత్రములే నీ సంతానమును విస్తరింపచేసేదను, and as the sand upon the seashore, సముద్ర తీరమందలి ఇసుక వలె విస్తరింపచేసేదను. and thy seed shall possess the gate of his enemy. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందరు. And in thy seed shall all the nations of the earth be blessed, because thou hast obeyed my voice. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. Now may the Lord add his blessings to the reading of his words. చదవబడిన ఆయన వాక్యములకు ప్రభు తన ఆశీర్వాదమును తోడు చేయును కాక. Now, I would like to take, if it should be called a text, ఇప్పుడు ఇది ఒక పాఠముగా పిలువబడుతున్నప్పుడు నేను ఇలా స్వీకరిస్తున్నాను. my subject this morning first is testing before promised gates. And the subject is possessing the enemy's gates. ప్రప్రదంగా ఈ ఉదయవేళ నా విషయ సూచిక వాగ్దాన గవుల ఎదుట పరీక్ష. దాని పాఠ్యాంశము శత్రువు గవులను స్వాధీనపరుచుకొనుట. God had been testing the patriarch because he had given him a promise. దేవుడు అతనికి వాగ్దానం ఇక ముందు మూలకర్తను దేవుడు పరీక్షిస్తున్నాడు. And when God makes a promise, he wants to be sure that this person is worthy of the promise. దేవుడు ఒకరికి వాగ్దానం చేసినప్పుడు ఆ వ్యక్తి ఆ వాగ్దానానికి యోగ్యుడని ఆయన నిశ్చయిస్తున్నాడు. Before he fulfills what he said or what he promises. ఆయన చెప్పిన దానిని లేక వాగ్దానం చేసిన దానిని నెరవేర్చక ముందు ఆ వ్యక్తి వాగ్దానానికి యోగ్యుడని ఎంచుతాడు. So Abraham had been promised that through his seed
the whole world would be blessed. అందుచేత అతని సంతానం మూలముగా సర్వలోకమంతా ఆశీర్వదించబడుతుందని అబ్రహామునికి వాగ్దానము చేయబడింది. That he'd have a son, and this son out of him should come forth a seed that would bless the whole earth. అతనికి కుమారుడు కలుగునని, ఆ కుమారుడు ద్వారా సర్వలోకమును ఆశీర్వదించు సంతానము కలుగునని అతనికి వాగ్దానము చేయబడినది. And Abraham, when the promise was given to him, was 75 years old. అబ్రహామునకు ఆ వాగ్దానం ఇవ్వబడినప్పుడు అతడు 75 సంవత్సరాల వయస్కుడు. And Sarah, his wife, was 65 years old. అతని భార్య అయిన శారా 65 సంవత్సరాల వయస్కురాలు. But the Bible tells us that Abraham staggered not at the promise of God through unbelief, but was strong, giving praise to God. బైబిల్ మనకు తెలియజేస్తుంది, అబ్రహాము అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా విశ్వాసం వల్ల బలమునుంది దేవుని మహిమపరచెను అని. And God time after time tested him. కాలం వెంబడి కాలములో దేవుడు అతన్ని పరీక్షించాడు. But he had come to that final test before the blessing was going to happen. అయితే ఆశీర్వాదం ఆసన్నము కాక ముందు ఆ కడవరి పరీక్షకు అతడు రావాల్సి ఉన్నది. And that's the way it is with all the seed of Abraham. అబ్రహాము సంతానమంతటికి అలాగే ఉంటుంది. God gives us that final test just before he gives the promise. వాగ్దానం మనకి ఇవ్వబడక ముందు దేవుడు ఆ కడవరి పరీక్ష మనకు పెడతాడు. And if it was possible, I'd like to say something here personally, but I'll withhold that. వీలైతే వ్యక్తిగతమైనది ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అయితే అది నిలుపు చేస్తున్నాను. That final test to see how you'll react upon it. అది ఆఖరి పరీక్ష. నీవు దాని మీద ఎలా ప్రతిస్పందిస్తావో చూచుటకు అది ఆఖరి పరీక్ష. And when he gave Abraham this test, he found Abraham just as true as he was when he started. అబ్రహాము ఆయన ఈ పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాము ఆరంభంలో ఎలాగున్నాడో అలాగే ఉండుట ఆయన తెలుసుకున్నాడు. What a blessing it would be this morning if we who take his promise of healing would stand just as true as we did when we stood here and accepted it. ఆయన స్వస్థత వాగ్దానం మనం స్వీకరించినట్లయితే మనం ఇక్కడ నిలబడి దాన్ని అంగీకరించినంత సత్యమై ఉంటుంది. ఆహా, అదెంతటి ఆశీర్వాదకరమైన విషయం. No matter what the doctor says, stand just as true. వైద్యుడు ఏమి చెప్పినప్పటికీ అది స్థిరమై నిలుస్తుంది. And when he did this and never withheld his only son, అతడు అలా చేసి తన కుమారుచునకు వెనుకాడలేదు, but was about to plunge the knife into Isaac's bosom to destroy his testimony. అయితే తన యొక్క సాక్ష్యాన్ని వినాశనం చేయడం కొరకై ఇస్సాకు రొమ్ములో కత్తిని గుచ్చబోతుండగా He had testified all over the known earth that he was acquainted with, that he was going to have this son. అతని కుమారుని పొందనయ్యున్నాడని ఆనాడు అతనికి పరిచయమైన భూలోకమంతల చేత సాక్ష్యం పొందాడతడు. And then when the son came, he was asked to double back and to destroy the only hope that he had for his testimony to be fulfilled. అయితే కుమారుడు కలిగినప్పుడు అతని సాక్ష్యానికి ఏకైక నిరీక్షణ అయిన దాన్ని నెరవేర్చడం జరుగుటకై దానిని నాశనము చేయమని అతనికి హెచ్చరిక చేయబడినది. And when God seen that he was loyal to that faith that he had in God, దేవుని యందు అతనికున్న విశ్వాసమేదలా అతను యథార్థవంతుడైన దేవుడు చూచినప్పుడు God looked out of the heavens and he said, ఆకాశం నుంచి దేవుడు తొంగి చూచి ఇలా చెప్పాడు, I've sworn by myself, I'll bless you and multiply you, and your seed shall possess the gate of his enemy. నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపచేసేదను, నీ సంతానము తన శత్రువు గవిని స్వాధీనము చేసుకొనును అని నాతోడని ప్రమాణము చేయుచున్నానని ఆయన చెప్పాడు. What a promise! ఆహా, ఎంతటి వాగ్దానం అది. And Rebekah,
which was to be the mother of this noted, promise-waited son. రిబ్కా గుర్తించబడి వాగ్దానము చేయబడి నిరీక్షణాస్పదమైన కుమారునికి తల్లి అయిన రిబ్కా When she was called to the final test of a strange man that she had never seen before, ముందెన్నడూ చూడనటువంటి అపరిచిత మనుష్యుని కడవరి పరీక్షకు ఆమె తీసుకుని రాబడినప్పుడు only she seen the working of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క కార్యాచరణే ఆమె చూడగలిగను. And when her parents could not fully decide whether she should go with this stranger or not, ఈ యొక్క అపరిచిత మనుషుడితో ఈమె వెళుతుందో లేదో అనే విషయాన్ని తల్లిదండ్రులు సంపూర్తిగా నిర్ణయించలేనప్పుడు to be the wife of a man that she had never seen, ఏనాడు చూడటువంటి ఒక మనుష్యునికి ఆమె భారీగా ఎటుకొరికై ఆమె వెళుచున్నప్పుడు she was brought to the final test. ఆమె ఆఖరి పరీక్షకు తీసుకుని రాబడినది. We'll get the damsel and let her speak. మేము ఆ చిన్నదాన్ని తీసుకుని వస్తాము, ఆమె తెలియజేస్తుంది. We'll hear from her mouth whether she will go yes or no. ఆమె వెళ్తుందో లేదో, లేక అవునంటుందో కాదంటుందో ఆమె నోటితో చెప్పున్నది మేము వింటాము. That's the way it's brought to all the seed of God. దేవుని యొక్క సంతానమంతని కూడా అలా తీసుకుని రాబడుతుంది. It's got to be your mouth. అది నీ నోటనే ఉండవలసి ఉన్నది. God wants to hear from you. నీ ద్వారానే దేవుడు వినగోరుచున్నాడు. So when she was put to the test, she never hesitated a minute. కాబట్టి ఆమె అలా పరీక్షించబడుతున్నప్పుడు ఒక్క నిమిషము కూడా ఆమె ఆలస్యము చేయలేదు. She said, I will go. నేను వెళ్ళెదను అని ఆమె చెప్పినది. I like that. నేనది ఇష్టపడుతున్నాను. Not let me make up my mind, let me study it over. అలా కాదు, నా మనసులో నిర్ధారణ చేసుకుని దాని గురించి ఆలోచించేని. She was fully persuaded. ఆమె నిండు మనసుతో ఒప్పించబడినది. That's the people that God can use. When you're fully persuaded that God will keep His promise. అలాంటి వారినే దేవుడు వాడుకునేది. దేవుడు తన వాగ్దానం నెరవేర్చువాడని నీవు నిండుగా ఒప్పించబడినప్పుడే ఆయన వాడుకుంటాడు. Said, I'll go. నేను వెళ్ళేదను. And her people then, so anointed, maybe did not know it. అప్పుడు ఆమె రక్త సంబంధులు ఎంతగానో తబ్బిబ్బులైపోయారు. బహుశా ఇదేంటో అర్థం కాకపోవచ్చు. But they prophesied as they laid their hands upon their sister and their daughter, this beautiful young Jewish girl. అయితే అందమైన ఈ యూదాజాతి అమ్మాయి మీద, వారి కుమార్తె మీద, వారి యొక్క సహోదరి మీద వారి హస్తాలు పెట్టి ప్రవచించారు. As they placed her up on the camel and sent her to a strange land among strange people. పరాయి దేశానికి ఆమెను ప్రయాణం చేస్తూ ఆమెను వంటి మీదకి ఎక్కిస్తూ అలా ప్రవచించారు. But there was something on them. అయితే వారి మీద ఏదో ఉన్నది. They said, let thy seed possess the gate of their enemy. నీ సంతానము తమ శత్రువు గవిని స్వాధీనపరచునుగాక అని వారు పలికారు. Be thou the mother of thousands of millions. నీవు వేవేలకు తల్లివగుదువు కాక. And today that race of people and the people of God is strewn from sea to sea around the world. మరి నేటి దినాన ఆ జాతి ప్రజల యొక్క దేవుని యొక్క ప్రజలు ప్రపంచమంతటా సముద్రం నుండి సముద్రములకు వెదజల్లిన వారిగా ఉంటున్నారు. In that resurrection they'll be like the stars of heaven as them bright lights take their position as they go through the sky. ఆ పునరుద్ధానమందు వారు ఆకాశ నక్షత్రములై ఉంటారు. ఆకాశం వెంట వారు వెళ్తున్నప్పుడు ప్రకాశిస్తున్న దీపములుగా వారి యొక్క స్థితి ఉంటుంది. And when they come, they'll be like the seas or the sands by the seashore. వారు వచ్చినప్పుడు వారు సముద్ర తీరమందల ఇసుక రేణువుల వలె ఉంటారు. There will be thousands of millions of them. కోటాన కోట్ల ప్రజలు అలా ఉంటారు. Thy seed shall
possess the gate of its enemy. నీ సంతతి వారు తమ శత్రువు గవిని స్వాధీనపరుచుకుందరు. That's God's sworn promise. The seed of Abraham. అబ్రహాము సంతానానికి అది దేవుడు ప్రమాణము చేసిన వాగ్దానం అవుతుంది. Then by His Holy Spirit seeing that the mother was to be part of the son also because they are part of the flesh. అటు తరువాత ఆయన యొక్క పరిశుద్ధాత్మను బట్టి చూచినట్లయితే తల్లి కుమారుని యొక్క భాగమై ఉంటుంది. Then the Holy Spirit working through these people said, He let your seed possess the gate of the enemy. ఆ పిదప పరిశుద్ధాత్మ వీరి యందు కార్యాచరణ చేయొచ్చు, నీ సంతానము శత్రువు గవనిని స్వాధీనపరచుకోనని పలికారు. Then God swearing He had possessed the gate of the enemy. అతడు శత్రువు గవనిని స్వాధీనము చేసుకునని దేవుడు తనతోడనే వాగ్దానము చేశాడు. Then what position does that put the church of the living? అలాగైతే జీవం గల దేవుని సంఘాన్ని అది ఏ స్థానమందుంచుతుంది? We are Abraham's seed. మనం అబ్రహాము యొక్క సంతానము. For we being dead in Christ, we are take on Abraham's seed and are heir with him under the same sworn promise. మనము క్రీస్తునందు మృతి చెంది అబ్రహాము సంతానముగా స్వీకృతమై అదే వాగ్దానము చేత అతనితో కూడా వారసులమవుతున్నాము. We are Abraham's seed and are heirs of every promise that was given him. మనం అబ్రహాము యొక్క సంతానమై అతనికి అనుగ్రహించబడిన ప్రతి వాగ్దానానికి వారసులమవుతున్నాము. But when the testings come, that's where we fail. అయితే పరీక్షలు ఆసన్నమైతే అక్కడే వాడిపోతున్నాము. But I don't believe that the true seed of Abraham will fail. నిజమైన అబ్రహాము సంతానమైతే వాడిపోతుందని నేను తలంచను. They'll stand just as gallant and loyal as Abraham did. అబ్రహాములే వారు ధీరులై యథార్థవంతులై ఉంటారు. Now we see that God cannot say anything or make any promise unless He will fulfill it. దేవుడు దానిని నెరవేర్చకుండా ఎలాంటి వాగ్దానము చేయడు, ఏ విధమైన విషయాలు చెప్పడు. He has to do that in order to be God. ఆయన దేవుడి కొరకై ఆయన అది చేయవలసి ఉంటుంది. Years later, when this same people, the promised people, the seed of Abraham, was on their journey going into a promised land. ఆ తరువాత సంవత్సరాల కాలంలో ఇదే ప్రజలు, ఈ వాగ్దాన ప్రజల అబ్రహాము సంతానము వాగ్దాన భూమి కొరకై యాత్రలో ఉంటున్నారు. There was a gate who stood and up against him, and it was his own brother, Moab. అతనికి వ్యతిరేక్తముగా ఒక గుమ్మము నిలబడి ఉన్నది. అది ఎవరో కాదు, తన సొంత సోదరుడే మోయాబు. Who said, "You'll not cross my land. I'll see to it that you'll not cross my land." నీవు నా దేశమును దాటిపోకూడదు, నేనది చూస్తాను, నీవు నా దేశాన్ని దాటిపోకూడదని అంటున్నాడు. He said, "If our cows lick up any of your grass, or if they drink any of your water, we'll pay you for it." అతను చెప్తున్నాడు, మా ఆవులు మీ గడ్డిని నాకినట్లయితే, మీ నీళ్ళేమైనా త్రాగినట్లయితే మేము రుణాన్ని చెల్లిస్తాము. But he said, "You'll not cross this land." అయితే మా దేశాన్ని నీవు దాటకూడదు అని అతను అంటున్నాడు. God's promise held true. అయితే దేవుని వాగ్దానము యథార్థమై నిలుస్తుంది. So they went and got their prophet Balaam and brought him down to curse the people. అందుచేత వారు వెళ్లి ప్రజలను శపించుట కొరకై వారి ప్రవక్తను పిలుచుకొచ్చారు. And here's what he said. అతను చెప్పినది ఏదో ఇచ్చట ఉన్నది. They tried to show him the worst part of the blessed seed, but God showed him the best part of it. ఆశీర్వదించబడిన ప్రజల అధోస్థితిని వారు అతనికి చూయించగోరినారు. అయితే దేవుడు దాని యొక్క శ్రేష్టమైన భాగాన్ని అతనికి చూయించాడు. He said, "Ever who curses Israel will be cursed, and whoever blesses him will be blessed." ఆయన చెప్పారు, ఇశ్రాయేలు ఎవరైతే శపిస్తారో వారు శపింపబడతారు, అతను ఎవరైతే ఆశీర్వదిస్తారో
వారు ఆశ్రయించబడతారు. And the bars was let down and Israel crossed the plains. తెర అడ్డుపడిపోయినది. ఇశ్రాయేలు మైదానాన్ని దాటి వెళ్ళాడు. God promised he will possess the gate of his enemy. అతను శత్రువు గవిని స్వాధీనపరుచుకుంటానని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. Later on, in the years, there came one by the name of Daniel, who was in the line of this loyal seed. ఆ తర్వాత సంవత్సరాల తరబడి ఒకడు వచ్చాడు. అతని పేరు దానియేలు. అతని ఈ రాజ సంతాన వరుసలోనే ఉన్నాడు. And in the line of the promises, because he was the seed of Abraham. వాగ్దానముల వరుసలోనే ఉండెను. ఎందుకంటే అతడు అబ్రహాము సంతానమే. God had chosen him before the foundation of the world to be his prophet. జగదుత్పత్తికి పూర్వమే దేవుడు అతని ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. And he lived gallant and he lived loyal. అతని యథార్థత ధీరత్వములతో జీవించాడు. And even in a strange land, he purposed in his heart, I'll not defile myself with them. చెట్ట చివరకు పరాయి దేశంలో కూడా అలాంటి వాటి ద్వారా నన్ను నేను అపవిత్రపరచుకొనను అని తన హృదయమందు నిర్ణయించుకున్నాడు. That's the real seed of Abraham. నిజమైన అబ్రహాము సంతానం యొక్క నిర్ణయం. Living in a land that's different. Living among people who are different, but yet gallant to that promise. పరాయి ప్రజల మధ్య నివాసం చేస్తున్నప్పటికీ, పరాయి దేశంలో నివాసం చేస్తున్నప్పటికీ ఆ వాగ్దానానికి శురత్వం చూయిస్తున్నాడు. I'll not defile myself with them. I'll stay true. వాటి వలన నన్ను నేను అపవిత్రపరచుకొనను. నేను యథార్థవంతుడై ఉంటాను. God put him to a test as he did his father Abraham. తన పితరుడైన అబ్రహాముకిచ్చిన పరీక్షనే దేవుడు అతనికి పెట్టుతున్నాడు. And the king said, you'll either be like one of us and worship the way we worship, or I'll throw you into a den full of hungry lions. రాజు ఇలా చెప్తున్నాడు, నీవు మావలే ఒకటిగా ఉండి మేము ఆరాధించిన రీతిగా నీవును ఆరాధించాలి. లేకుంటే ఆకలితో అలమటిస్తున్న సింహాలను వాటి బోనుల్లో నిన్ను వేసేస్తాను. Daniel, like Abraham, his father, said, తన పితరుడైన అబ్రహాము వలె దానియేలు ఇలా చెప్తున్నాడు, you may throw me into the lion's den, but I'll not bow to any of your images. నీవు నన్ను సింహబోన్లో వేయవచ్చు, అయితే నేను ఎటువంటి నీ విగ్రహానికి నేను సగిలపడను. I'll not take your formal religion. I'll stay true to Jehovah. ఆచారయుక్తమైన నీ మతాన్ని నేను స్వీకరించను. యెహోవాకు నేను అర్థవంతుడై ఉంటాను. And there came the showdown then. మరలా అచ్చట నిరూపణ వచ్చేసింది. The king kept his promise and he picked up the prophet or had him taken up and thrown into the lion's den. రాజు తన వాగ్దానాన్ని ఉంచి ప్రవక్తను ఏరివేస్తున్నాడు, లేక సింహబోన్లో పడవేయుటకు తీసుకువెళ్ళాడు. And when the lions, the enemy of Daniel, rushed forth to the prophet, God kept his promise. దానియేలు యొక్క శత్రువుకు సింహాలు ప్రవక్త యొద్దకు ఆతృతతో వచ్చేసినవి. దేవుడు ఆయన వాగ్దానాన్ని కాపాడాడు. He possessed the gate of his enemy. అతడు తన శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడు. God stood an angel there before those lions and took the gate. దేవుడు ఆ సింహాల ఎదుట ఆయన దూతను ఉంచగా గవిని స్వాధీనపరుచుకున్నాడు. God keeps his promise. దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. He shall possess the gate of his enemy. అతడు తన శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు. God said so. దేవుడు అలాగ చెప్పాడు. And there were 3 more down there who had pledged themselves loyal to the cause, who were truly Abraham's seed. నిజమైన అబ్రహాము సంతానమైన మరో 3 కార్యాచరణ కొరకై యథార్థవంతులుగా ఉంటామని వాగ్దానము చేశారు. And that was Shadrach and Meshach and Abednego. And they were put to the test. వలెవరనగా షడ్రక్, మెషక్, అబేద్నెగోను వారు పరీక్షించబడ్డారు. And they said, if you do not bow when you hear the harps are playing and the trumpets are sounding. వారిలాగన్నారు, విపంచగా, సింఫోనియా వాటి శబ్దం మీరు విని సాగిలపడకపోతే
If you do not bow to our religion and get away from them things that you are standing for, మా మతానికి మీరు సాగిలపడకపోయినట్లయితే దేన్నైతే మీరు కలిగి ఉన్నారో అట్టి వాటిని విడవలసి వస్తున్నది. and you're all wet anyhow, your religion's no more than anybody else's. మీరంతా నెమ్మెత్తిపోయారు. ఏమైతేనేం మీ భక్తి లేక మీ మతం ఇతరుల భక్తి కంటే అంతా మించిపోయింది ఏమీ కాదే. Don't we hear that all the time? అదంతా మేమేం వినం. But the religion of Jesus Christ is different. యేసుక్రీస్తునందులే భక్తి అయితే ప్రత్యేకమైనది. The power of His resurrection is different. ఆయన పునరుద్ధార శక్తి ప్రత్యేకమైనది. We are a different people, a peculiar people, a royal priesthood. మనము ప్రత్యేకమైన వారము, వింతైన ప్రజలము, రాజులైన యాజక సమూహము. God makes the difference. దేవుడే వ్యత్యాసాన్ని చేకూరుస్తున్నాడు. But when they said, you'll have to become one of us, నీవు మావలే ఉండాలని వారు అన్నప్పుడు it would have been all right with Shadrach and Meshach and Abednego if they want to become one of them. వారి వలె వీరు కూడా ఉండవలసి ఉండాలంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోకు అది బాగుగానే ఉంటుంది. But never would they become one of the aliens. అయితే పరాయి వారితో వారు ఎన్నడూ ఏకీభవించలేదు. Now they said, if you don't do it, we've got a door out here to a furnace that we can open up and throw you into it, and you wish you would have become one of us. మీరు అలా చేయకపోతే ఇక్కడున్న అగ్నిగుణం యొక్క తలుపులు తెరచి అందులో మిమ్మల్ని త్రోసివేయగలం. మా వలె మీరు కూడా ఉండాలని మా ఆశ. They remember the promise. వాగ్దానాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. They marched them right down to the fiery furnace. మండుచున్న అగ్ని గుండములోకి నడుచుకుంటూ వెళ్లారు. And when they opened the door and threw them into the flames, వారు తలుపులు తెరచి అగ్ని మంటల్లోకి వారిని విసిరివేశారు. their enemy that would consume them, they possessed the gates of their enemy. వారిని దహించవేయనటువంటి శత్రువు వాకిటగా వారిని విసిరివేశారు. శత్రువు గవిని వారు స్వాధీనపరుచుకున్నారు. God sent His Son into those flames of fire and cool the breezes and talk with them while they were in there. ఆ అగ్ని జ్వాలలోకి దేవుడు తన కుమారుని పంపించి ఆ వేడిమిని చల్లార్చాడు. ఇంకా వారెక్కడ ఉన్నప్పుడు వారితో మాట్లాడాడు. God's promise held true. దేవుని వాగ్దానం సత్యమై నిలుస్తుంది. They possessed the gate of the enemy. శత్రువు గవిని వారు స్వాధీనపరుచుకున్నారు. Tested first, then they possessed the gate of the enemy. ప్రథమంగా పరీక్షించబడ్డారు. ఆ తర్వాత శత్రువు గవిని స్వాధీనము చేసుకున్నారు. Was it not Jesus who made the promise? వాగ్దానం చేసిన వారు యేసు కాదా? If you even bring offense to one of these little ones, it was better for you that a millstone was hanged at your neck and you were drowned in the depths of the sea. ఈ చిన్నవారిలో ఒకరికి మీరు అభ్యంతరము కలిగచేసినట్లయితే తిరుగుట రాయి మెడకు కట్టుకుని నడి సముద్రంలో పడుట వారికి మేలు. Don't even bring an offense to these little ones that believe in me. నా యందు విశ్వాసముంచి చిన్నవారికి సహా అభ్యంతరము కలుగు చేయవద్దు. And these signs shall follow them that believe in me. నా యందు విశ్వాసముంచే వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. He made a difference. He made a showing of what did believe and what did not believe. ఆయన యొక్క వ్యత్యాసాన్ని చూయిస్తున్నాడు. నమ్ముటనగా ఏంటో నమ్మకపోవుటనగా ఏంటో ఆ వ్యత్యాసాన్ని ఆయన కనబరుస్తూ ఉన్నాడు. There are always the three crowds of people. ఎప్పుడు కూడా 3 రకాల ప్రజలే ఉంటారు. That is the unbeliever, the make-believer, and the believer. వారెవరనగా అవిశ్వాసి, అనుకునే విశ్వాసి, ఇంకా విశ్వాసి. But God has a way of proving who is a believer. ఎవరు విశ్వాసో నిరూపణ చేయడం కొరకై దేవునికి ఒక మార్గం ఉన్నది. That believer stands firm on what God says to be the truth. Yes. అదేదనగా దేవుడు ఏమి చెప్పాడో అదే సత్యమని విశ్వాసి స్థిరత కలిగి ఉంటాడు. It was Elijah, the Tishbite.
When it come to a showdown, he thought he was the only one in the nation who was still living for God. తిష్బీని ఏలియా తను కనపరుచుకునే సమయం వచ్చినప్పటికీ దేశమందంతనే కూడా జీవం గల దేవుని కొరకై నిలిచింది తాను ఒక్కడే తలంచాడు. And the king was going to put him under a trial. And they persecuted him. రాజు అతన్ని తీర్పు తీర్చనై ఉన్నాడు, వారు అతనికి హింస కలుగు చేయనై ఉన్నారు. And that little painted up queen by the name of Jezebel threatened his life. రంగులు పూసుకున్న ఆ ఇజబెల్ నామధారి అతనికి భీతిని కలుగ చేసినది. And when it come to the showdown, Elijah possessed the gates of his enemy. Amen. And turned the whole nation back to God again. అతడు తను నిరూపణ చేసుకునే స్థితి వచ్చినప్పటికీ ఏలియా శత్రువు గవిని స్వాధీనము చేసుకుని సర్వ రాజ్యాన్ని దేవుని వైపు మళ్లించాడు. God keeps his promise. It was Moses, after being also in the line of this royal seed, the seed of Abraham. ఇదే కోవలో ఉండి రాజు సంతానమైన అబ్రహాము సంతాన వరుసలో మరొకరు ఉన్నారు, అతను మోషే. That when he was sent down into Egypt to deliver the children of Israel, ఇశ్రాయేలును విమోచించుట కొరకై ఐగుప్తు దేశానికి అతను పంపబడినప్పుడు, and God had given him signs and wonders to perform, సూచికలు అద్భుతాలు దేవుడు అతని చేత చేయించాడు. and to smite the earth and to bring forth frogs and fleas and darkness and hail and rain and fire. భూమిని కొట్టుటకు ఈగలు కప్పలు తెప్పించి చీడగల కలుగ చేసి వర్షం వడగండ్లు నిప్పులు కురిపించుటకు దేవుడు అతనికి అనుమతి ఇచ్చాడు. And had done all these miracles. ఈ అద్భుతాలన్నింటినీ అతడు చేశాడు. Yet when he led them out by the hand of Jehovah, అయినప్పటికీ యెహోవా హస్తమును బట్టి అతడు వారిని బయటకు నడిపించినప్పుడు, there come a time when he met the gate between him and the promised land. వాగ్దాన భూమికిని గవినికిని మధ్య తాను సంధించవలసిన సమయం ఒకటి సంభవించెను. There was the Red Sea, a bar across the way. ఆర్గానిగడ్డుగా ఎర్ర సముద్రం అడ్డంగా ఒకటి వచ్చినది. They were hemmed in by Pharaoh's army, mountains and deserts and the Red Sea. ఫరో యొక్క సైన్యము చేత పర్వతాలు ఎడారులు ఎర్ర సముద్రం చేత వారు చుట్టుకొనబడి ఉండారు. But Moses stepped forward and possessed the gate of his enemy. అయితే మోషే అడుగుకు ముందుకు వేసి తన శత్రువు గవిని స్వాధీనము చేసుకున్నాడు. And crossed the Red Sea dry shod as is walking on a dusty road. మట్టి దుమ్ము గల రోడ్డు మీద పొడి చెప్పులతో నడిచేట్లుగా ఎర్ర సముద్రాన్ని దాటారు. He shall possess the gate of the enemy. శత్రువు గవిని మీరు స్వాధీనపరచుకుందురు. God said so, and that settles it. అలాగూ చెప్పాడు, అది అలాగే జరిగి ఉంటుంది. A few years later, when the trials come and the church got all shook up. కొన్ని సంవత్సరాల తర్వాత ఇబ్బందులు ఆసన్నమైన తర్వాత సంఘం ఊగిపోయింది. As is so easy for a congregation of people to do when something just don't seem to happen the way that it's supposed to be. అనుకున్నది ఒకటి సంభవించినప్పుడు ప్రజలకు అది ఎంతో సులభమైపోతుంది. God makes it that way. దేవుడు దాన్ని అలా చేశాడు. God brings tensions into the church. సంఘములోనికి ఉపద్రవాలను దేవుడు తీసుకొస్తాడు. Every son that cometh to God must be tried and proven and tested. దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు పరీక్షించబడాలి, పరిశోధించబడాలి, శోధించబడాలి. He lets sickness strike you. వ్యాధిని కొట్టుకై ఆయన అనుమతిస్తాడు. He lets diseases come on you to test you and to prove you. నిన్ను పరీక్షించడానికి, రుజువు చేయుటకు, వ్యాధిని మీదకి వచ్చుటకు ఆయన అనుమతిస్తాడు. To show the world that you're truly the seed of Abraham. అబ్రహాము నిజమైన సంతానము నీవని లోకానికి తెలియజేయడం కొరకై ఆయన అలా అనుమతి అనుగ్రహిస్తాడు. He permits it by his own will. ఆయన స్వంత ఇష్టము అనుమతిని అనుగ్రహిస్తాడు. He permits disasters. He permits the friends to turn against you. భీభత్సం పైకొచ్చుట కొరకై అనుమతిస్తాడు.
స్నేహితులు విరోధులవుట కొరకై ఆయన అనుమతిస్తాడు. He permits all these things and turns the devil loose to tempt you. ఇవన్నీ వచ్చుటకు ఆయన అనుమతిస్తాడు. నిన్ను శోధించుటకు దయ్యానికి అనుమతిస్తాడు. And he'll do all but take your life. నీ ప్రాణాన్ని తప్ప సమస్తాన్ని అతడు తీసివేస్తాడు. He could throw you on a bed of affliction. నీవు మంచం పట్టేంతగా నిన్ను బాధపరుస్తాడు. He could turn your neighbors against you. నీ పొరుగు వారి నీకు వ్యతిరేక్తులుగా చేస్తాడు. He could turn the church against you. He can do most anything. సంఘాన్ని నీకు వ్యతిరేకముగా చేసివేస్తాడు. ఎంతటి కార్యమైనా నీకు చేయిస్తాడు. And it's God's will for him to do it. అతడు నీకు అలా చేయుట అది దేవుని చిత్తమై ఉంటున్నది. We are taught that it is more precious than gold to us. ప్రశస్తమైన సువర్ణము కంటే అది మనకు మేలని బోధించబడింది కదా. What about Abraham with Isaac on the mountain? The one the promise is given. వాగ్దానం పొందిన అబ్రహాముకు ఇస్సాకు అతని విషయంలో ఏమై ఉంటుంది? By his loyalty and his knowing and his faith in Jehovah. అతని గుర్తిరుగుడును బట్టి అతని యథార్థతను బట్టి యెహోవా యందు తనకున్న విశ్వాసాన్ని బట్టి It's through that and that alone that God looked down and said, దాని ద్వారానే దేవుడు తొంగి చూచేలా చెప్తున్నాడు. his seed shall possess the gates. అతని సంతానము గౌనులను స్వాధీనపరచుకొనును అని చెప్పాడు. I've sworn by myself that I'll do these things. నేను ఈ కార్యాలు చేస్తానని నా పేరటే వాగ్దానం చేస్తున్నాను. No one greater he could swear by, but he swore by himself. ఆయన వాగ్దానము చేయుటకు ఆయన కంటే గొప్పవారు మరొకరు లేరు. ఆయన పేరిట ఆయన వాగ్దానము చేశాడు. Then if he let Abraham be tested to that final point, ఆ కడవరి పరీక్షకు అబ్రహాము శోధించబడుట ఆయన అనుమతించినట్లయితే he's got to test you and me to that final moment. ఆ కడవరి క్షణానికి ఆయన నిన్ను నన్ను కూడా పరిశోధించబడవలసి ఉన్నది. That time of decision when everything's away from you. అలాంటి తీర్మాన సమయానికి ప్రతిదీ నీకు దూరం అవుతుంది. You have to stand alone there. Hallelujah. That's it. నీవు ఏకాకిగానే నిలబడవలసి ఉంటుంది. హల్లెలూయా. అదే Stand alone. ఏకాకమై నిలబడు. Walk out there and say, though he slay me, yet I'll trust him. అలా వెళ్ళి ఇలా చెప్పు, ఆయన నన్ను చంపినను నేను ఆయన యందు ఇంకను నమ్మకముచుతాను. That's the seed of Abraham. అదే అబ్రహాము సంతానము. That's the one that gives the promise. అట్టి వారికి ఆయన వాగ్దానం ఇచ్చాడు. No matter what the rest of them says and the rest of them do, మిగతా వారు ఏమి చెప్పినప్పటికీ ఆ మిగతా వారు చేస్తారు. for me and my house we'll serve God, said they. నేనును నా ఇంటి వారును దేవుని సేవిస్తాము. If the rest of them says there's nothing to the experience, it's a bunch of excitement, మిగతా వారు అనుభవమైనది ఏమీ లేదు, ఉద్రేకపూర్వమైన గుంపు అని మిగతా వారు అన్నప్పటికీ for me and my house we'll serve God. నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. Now I'd like to take up with Paul right here and say, in the way that's called heresy, so worship I the God of our fathers. ఇక్కడ పౌలు వలె దీక్షభూని మన పితరుల దేవుని అలా ఆరాధించుట మూఢభక్తి అని పిలిచినప్పటికీ పౌలు వలె దీక్షితుడనవుతాను. Though they be tattlers come in the church, సంఘములో ఊరక వాగే వదరబోతులున్నప్పటికీ, though they be twisters and though they be all kinds of false prophets, వారు కలుపులు మార్పులు చేసేవారైనప్పటికీ, అనేకులైన అబద్ధ ప్రవక్తలైనప్పటికీ, and everything come into the church amongst the people in the neighborhood and everything. ఎటువంటి వారు సంఘానికి వచ్చినప్పటికీ, ఇంకెక్కడెక్కడికి వచ్చినప్పటికీ, But for me and for my house, we'll serve the Lord. నా ఇంటి వారును యెహోవాను సేవిత్తుము. All of them quit coming, and though the church gets cold and different, me and my house will serve the Lord. వారు వచ్చుట మానుకున్నప్పటికీ, సంఘము చల్లటి స్థితి కలిగి ఉన్నప్పటికీ, వ్యతిరేకులైనప్పటికీ, నేను నా ఇంటి వారును యెహోవాను సేవింతుము.
Though someone was prayed for and didn't get well, that has nothing to do with it. ఒకరికి ప్రార్థించితే స్వస్థత పొందకపోతే దాని వల్ల ఏమీ కలిగింది ఏమీ లేదు. For me and my house we serve the Lord. నేను నా ఇంటి వారును యెహోవాను సేవింతుము. The testings and the trials. పరీక్షలు, శ్రమలు. Men are not infallible, but God is. మనుషులు తప్పిదములు చేయకుండా ఉండలేరు, అయితే దేవుడు అలా చేయడు. Man, you get your mind on a man, he'll make a mistake. ఓ మనుషుని మీద నీ మనస్సు ఉంచవచ్చు, అతను తప్పు చేయవచ్చు. Maybe not willfully, but he'll do it. ఇష్టపూర్వకంగా కగ్గబోవచ్చు, అయితే చేస్తాడు. God permits him to do it, so that he can shake your faith away from man. అతడు అలా చేయడానికి దేవుడు అంగీకరిస్తాడు, ఎందుకంటే మనుషులపై ఉన్నటువంటి నీ విశ్వాసం ఆయన కదిలింపవేస్తాడు. Our faith is not in the wisdom of man, but in the power of the resurrection of Jesus Christ. మన యొక్క విశ్వాస మనుష్య జ్ఞానాన్ని ఆధారము చేసుకొనగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలముపై ఆధారపడి ఉండాలి. That's where the true seed of Abraham rests their promise. అక్కడే అబ్రహాము యొక్క నిజ సంతానం యొక్క వాగ్దానం ఆధారమై ఉంటున్నది. Because they can only be the seed of Abraham when they receive the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నప్పుడు వారు అబ్రహాము సంతానం మాత్రమై ఉంటారు. Without the Holy Spirit, they're not the seed of Abraham. పరిశుద్ధాత్మ లేకుండా వారు అబ్రహాము సంతానము కాలేరు. That same faith that was in Abraham comes into the believer. అబ్రహాములో ఉన్న అదే విశ్వాసం విశ్వాసులోకి వస్తుంది. No matter what takes place or how contrary, the believer marches right on. ఏమి జరుగుతున్నప్పటికీ, ఎంతటి వ్యతిరేక్తమైనప్పటికీ విశ్వాసికి ముందుకే సాగిపోతాడు. The spies returned back and said, "Oh, it's foolishness to try." వేగుల వారు మరలి వచ్చేలా చెప్పారు, "ఓ, ఇక ప్రయత్నం చేయడం తెలివి తగ్గ పని అవుతుంది. There's no need of going any further, because them people is such giants over there." ఇక ముందుకు సాగిపోనవసరం లేదు, ఎందుకంటే అక్కడున్న ప్రజలు అజానుబాహులు. And they got great governments, and they got spears, and while we even look like grasshoppers up the side of them. వారి యొక్క ప్రభుత్వ పరిపాలన గొప్ప గొప్పగా ఉన్నవి, వారికి బాకులున్నవి. ఇదంతా ఎందుకు? మనం వారి ప్రక్కన మిడతల వలె ఉంటాము. I don't know, but I'm persuaded to believe here that Joshua was just a little bitty runt. Just a little bitty tiny fellow. నాకు తెలియదు. ఇక్కడ యెహోషువ ఒక చిన్న తగరపు తెగలాటి వాడు, కేవలం చిన్నవాడే అని నేను అనుకుంటున్నాను. I can see him jump up on some kind of a box. ఏదో ఒక విధమైన పెట్టె మీదకు ఎగిరి అతడు అని ఉన్నాడని నేను గ్రహిస్తున్నాను. And said, "Man and brethren," to 2 million people. అతడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, అయ్యలారా, 20 లక్షల మంది ప్రజలకు We are more than able to take them. వారిని స్వాధీనం చేసుకోవడానికి ఎక్కువ మందిగానే ఉంటున్నాము. చూశారా? Why? ఎందుకని? There was a seed of Abraham. అక్కడ ఉన్నది అబ్రహాము సంతానము. God gave the promise. That was their possession. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అదే వారి స్వాస్థ్యము. God gave the promise. దేవుడు వాగ్దానము చేశాడు. So no matter what the opposition was, the true seed of Abraham said we can take it because God gave it to us. ప్రతివాది ఎటువంటి వాడినప్పటికీ పర్వాలేదు, మేమది పొందుకుంటాము, ఎందుకంటే దేవుడిది మాకు ఇచ్చున్నాడు కనుక అది అబ్రహాము నిజ సంతానం చెప్తారు. There you stand this morning. ఈ ఉదయవేళ నీవు అక్కడే ఉంటున్నావు. There stands the church of the living God. జీవముగా దేవుని సంఘం అక్కడే నిలబడి ఉన్నది. I don't care what anyone else says, what the doctor says, what anything, what the unbeliever says. ఎవరేమన్నప్పటికీ పర్వాలేదు, వైద్యుడు గాని ఎవరేమన్నప్పటికీ, అవిశ్వాసి ఏమి చెప్పినప్పటికీ పర్వాలేదు. We can more than a match for anything that comes along. ఎదురొచ్చే దాన్ని ఢీకొనటానికి మేము మించిన వారం. We are Abraham's seed, and we shall possess the gate of our enemy. మేము అబ్రహాము సంతానము, మా శత్రువు యొక్క గవిని మేము స్వాధీనము చేసుకుంటాము. No matter what the enemy is, శత్రువు ఎవరైనా పర్వాలేదు. God gave the promise, that was theirs, their possession. దేవుడే వాగ్దానము చేశాడు, అది వారిదే, వారి స్వాస్థ్యం.
Healing's your possession. స్వస్థత అనేది నీ యొక్క స్వాస్థ్యమే. Salvation's your possession. రక్షణ నీ యొక్క స్వాస్థ్యమే. The Holy Ghost is your possession. పరిశుద్ధాత్మ నీ యొక్క స్వాస్థ్యమే. And there's great thousands of preachers and so forth in the land today that says that's not so. ఈనాడు ఈ దేశంలో వేవేల కొలది బోధకులు మొదలైన వారంతా ఇలా అంటున్నారు, అది అలా కాదు అని. But the seed of Abraham knows it's so. అది అలాగేననే అబ్రహాము సంతానానికి మాత్రం తెలుసు. They wade right in and possess the gates of the enemy. అందులోకి ధీరత్వముతో నడిచి శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటారు వారు. God said they would. అలాగేనని దేవుడు తెలియజేస్తున్నాడు. They believe it because it's a promise. వారిని నమ్ముతారు, ఎందుచేతనగా అది వాగ్దానము కాబట్టి. His seed shall possess the gate of the enemy. ఆయన సంతానము శత్రువు గవిని స్వాధీనము చేసుకొనును. Now you'll go through testings, trials. ఇప్పుడు నీవు శోధనలోను శ్రమల్లోనూ సాగి వెళ్తావు. Joshua stood there loyal. యథార్థవంతుడైన యెహోషువ అక్కడ నిలబడి ఉన్నాడు. The little fellow said, I don't care how big they are. వారంతా పెద్దవారైనా నాకు లెక్కలేదు అని ఆ చిన్న వ్యక్తి చెప్తున్నాడు. I don't care what kind of a spear they got, how their cities is walled, and how great it is. వారిటువంటి బల్యములు ధరించున్నప్పటికీ, ఎలాంటి కోట గోడలతో వారి నగరాలు ఉన్నప్పటికీ, అది ఎంత పెద్దదైనప్పటికీ నాకు లెక్కలేదు. Our promises that the gate will be possessed by the seed of God's children. దేవుని బిడ్డల సంతానం ద్వారా శత్రువు గవిని స్వాధీనపరచబడుతుంది. అదే మా వాగ్దానము. And we're going over to take them. We're more than a match for them. మేమది పొందుకోబోతున్నాము. వారి విజోడుకు మేము మించిన వారము. Oh, that's the true seed. ఓ, అదే నిజమైన సంతానం. A lot of them that was born natural seeds said we just can't do it. There's no need of trying. ప్రకృతి సంతతిగా పుట్టిన అనేకులు మనం అది చేయలేమని చెప్తున్నారు. ఇక ప్రయత్నము చేయడం వ్యర్థం అని అంటున్నారు. Then we are outnumbered, we're outclassed, we're everything. మన సంఖ్య సరిపోదు, మన విజోడు కాలేము, మనం ఇది అది అని చెప్తున్నారు. They were looking at what the eye saw, and Joshua was looking what God said. ఏది ఏమైనప్పటికీ కన్ను ఏది కానగలుగుతుందో అదే వారు చూస్తున్నారు. అయితే దేవుడు ఏమైతే చెప్పాడో అది యెహోషువ చూస్తున్నాడు. The seed of Abraham doesn't look to any of the natural things. They look to what the Lord said. అబ్రహాము యొక్క సంతానము ఎలాంటి ప్రకృతి సంబంధమైన వాటిని చూడనే చూడదు. ప్రభు ఏమి చెప్పాడో వాటినే వారు చూస్తారు. That's the promise. What if Abraham would have looked to the natural? అది వాగ్దానమై ఉంటున్నది. ప్రకృతి సంబంధమైన వాటి వైపు అబ్రహాము చూశాడా? At a woman 100 years old, 90 she was, 100 సంవత్సరాల వయస్కులైన స్త్రీ, ఆమెకు 90 సంవత్సరాలు, and he was 100. అతనికి 100 సంవత్సరాలు, And he lived with her since she was a little girl and he was a little boy, and no seed. అతను చిన్న బాలుడై ఉన్నప్పటి నుండి, ఆమె చిన్న బాలికై ఉన్నప్పటి నుండి వారు కలిసి జీవిస్తున్నారు. సంతానము లేదు. He didn't look at those things. He said he counted those things as if they were not. వాటి వైపు అతను చూడలేదు. అవి లేనట్టుగానేనని అతను అనుకున్నాడని ఆయన చెప్తున్నాడు. But he only looked to what God said. దేవుడు ఏమి చెప్పాడో వాటి కొరకే అతను చూస్తూ ఉన్నాడు. I'll bless you, Abraham, and I'll give you seed by Sarah. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, శారా వల్ల నీకు సంతానాన్ని దయచేస్తాను. And he believed it. అది అతను నమ్మాడు. We don't look at the opposition, we look at what God said. ప్రత్యర్థి వైపు నీవు చూడవద్దు. దేవుడు ఏమి చెప్పాడో ఆ వైపు చూద్దాం. God said it, that settles it. దేవుడు చెప్పాడా, అది జరిగి తీరుతుంది. So then when it come down to the Jordan, అది అప్పుడు యోర్దాను నదికి వారు వచ్చినప్పుడు, when Joshua was made the commander-in-chief of the army, యెహోషువ సైన్యం యొక్క నాయకుడై ఉన్నప్పుడు, and they come down to the very edge of the water and could look across and see Jericho. సాక్షాత్తుగా వారు నీటి దగ్గరకు అనగా కాలు ఒడ్డునకు వచ్చినప్పుడు చూడగా వారు ఎరుకోను చూశారు. But between them, when Joshua had his army ready,
there was a gate. అయితే యెహోషువ తన సైన్యాన్ని సంసిద్ధం చేసి ఉండగానే వారి మధ్య ఒక గవిని ఉండిపోయినది. That gate was called Jordan. ఆ గవిని ఎదనగా యోర్దాను అనే గవిని. But the promise of God is good at every gate. అయితే ప్రతి గవిని యొద్ద కూడా దేవుని వాగ్దానం మంచిగానే ఉండినది. No matter what gate it is, God's promise is good. ఆ గవిని ఎటువంటిదైనప్పటికీ దేవుని వాగ్దానం మేలైనదే ఉంటుంది. He shall possess the gates of his enemy. అతడు తన శత్రువు గవిని స్వాధీనము చేసుకొనును. That settles it. అది అంతే. When he come down to the Jordan that morning, ఆ ప్రాతకాల వేళలో అతను యోర్దాను వద్దకు అతను చేరుకున్నప్పుడు perhaps I'm going to believe that the devil had storm clouds hanging everywhere. నేను ఇలా నమ్ముతున్నాను, ప్రతి చోట కూడా తుఫాను మేఘాలు ప్రజ్వలేలా దయ్యం చేసేసినది. The big old muddy waters are rolling down. పెద్దగా నిలబడి ఉన్న మురికి నీటి కుప్ప ప్రవహిస్తున్నది. The fields were swept across by a flood. Oh, what a tempting time. పొలాలన్నీ జలమయమైపోయినవి. అయ్యో, ఎటువంటి శోధన గడియా. But Joshua said, get ready, you're going to see the glory of God. యెహోషువ చెప్తున్నాడు, సంసిద్ధము కండి, దేవుని మహిమ మీరు చూడబోతున్నారు. And they sanctified themselves and got ready. వారు తమను తాము శుచిపరచుకొని సిద్ధపడ్డారు. Making ready when everything seemed to be contrary. ప్రతిదీ వ్యతిరేకంగా కనిపిస్తున్నప్పటికీ వారు సంసిద్ధమయ్యారు. But that was the seed of Abraham who God swore, I'll give him the gate. నేను అతనికి గవిని అనుగ్రహిస్తానని దేవుడు ఎవరితోనైతే వాగ్దానము చేశాడో అదే ఆ అబ్రహాము సంతానము. Come to the Jordan, that was his gate, and he possessed it. అతని గవినియకు యోర్దాను వద్దకు అతను వచ్చాడు, అతనిని స్వాధీనము చేసుకున్నాడు. Some of these mornings I got to come down to that last gate too. ఇక్కడ జరిగిపోయినటువంటి కొన్ని ఉదయవేళలలో నేను కూడా ఆ ఆఖరి గవిని యొద్దకు రావాల్సి ఉండేది. You got to come down to the Jordan. నీవు యోర్దాను వద్దకు రావాల్సి ఉన్నది. But the seed of Abraham shall possess the gate. అబ్రహాము సంతానము శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటుంది. No matter what it is, he'll possess the gate of every enemy. అది ఏమైనప్పటికీ ప్రతి శత్రువు గవిని అతను స్వాధీనము చేసుకుంటాడు. All those men were great men. They died in the line. వారంతా ఘనులైన మనుషులే. వారు వారి యొక్క విధి నిర్వహణలోనే వారంతా మృతి చెందారు. But finally one day in Bethlehem of Judea, the royal seed was born. చివరకు ఒకానొక దినాన యూదయలోని బెత్లెహేములో రాజ సంతానము జన్మించి ఉన్నది. Which all the rest of them were just shadows. అది మిగతా వాటన్నిటికీ ముంగుర్తుగా ఉన్నది. The royal seed was born not of a man, but he was born by a virgin. రాజ సంతానము జన్మించను, మనుష్యుని వలన కాదు, ఆయన కన్య వలన జన్మించను. With the power in his veins to conquer death and hell. ఆయన నాడిలోని బలము చేత మరణమును పాతాళమును జయించుటకు ఆయన జన్మించను. God made a promise. దేవుడు ఒక వాగ్దానము చేశాడు. An ordinary man couldn't do it. సామాన్యమైన మానవుడు అది చేయలేడు. But if God makes a promise, he's just the same God that he was a few minutes before with Abraham. దేవుడు వాగ్దానము చేస్తే కొన్ని నిమిషాల క్రితం అబ్రహాముతో ఎలాగున్నాడో ఆ దేవుడే ఆయన. Jehovah Jireh. The Lord shall provide the way to take the gate. గవిని పొందగలుగుటకు ఆయన చాలినవాడు. How are we going to do it? మనమది ఎలా చేయబోతున్నాము? Joshua died, Moses died, the rest of them died. యెహోషువ చనిపోయాడు, మోషే చనిపోయాడు, మిగతా వారంతా చనిపోయారు. But God said he shall possess the gate of his enemy. అయితే దేవుడు చెప్తున్నాడు, అతడు తన శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటాడు. How is he going to possess death? మరణమును ఎలా స్వాధీనము చేసుకోబోతున్నాడు? He's got a way of doing things. ఆయన కార్యాలు చేయడానికి ఒక మార్గము కావలసి ఉన్నది. He shall possess the gate of his enemy. అతని శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటాడు. అతడు The royal seed was born. రాజ సంతానము జన్మించాడు. He was tempted in every manner like we are. మనవలే అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. Just as you have to be tempted, so was he.
నీవు ఏ విధంగా శోధించబడతావో ఆయన అలాగే శోధించబడ్డాడు. The devil quickly taken him when he received the Holy Spirit into the wilderness for 40 days and nights to be tempted. ఆయన పరిశుద్ధాత్మను పొందిన వెంటనే అతి త్వరగా అపవాది చేత 40 దినాలు శోధించబడ్డానికి అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. And when he come out, and at his death they drove nails in his hand and spit in his face. ఆయన అలాగే వచ్చేశాడు. ఆయన మరణమందు ఆయన చేతుల్లో చిలలు ఆయన ముఖం పైన ఉమ్మి వేయబడ్డవి. He went through every sickness. ప్రతి విధమైన వ్యాధి గుండా ఆయన సాగిపోయాడు లేక అనుభవించాడు. But when he was here on earth, he proved that he could conquer sickness. ఆయన భూమి మీద ఉన్నప్పుడు రోగమును జయించునని ఆయన రుజువుపరిచాడు. When Peter's wife's mother laid sick of a palsy, he touched her hand, and the fever left her. పేతురత్త జ్వరముతో పడి ఉన్నప్పుడు పక్షవాయువు గలవాడు ఆయన ఆమె చేయి పట్టుకున్న వెంటనే జ్వరము ఆమెను విడిచిపోయినది. When the leper cried at the gate, unclean, unclean. అపవిత్రుడని ఆ కుష్ఠరోగి కేకల వేయగా, If you will, you can make me whole. నీ ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అడిగాడు అతడు. He said, I will be thou whole. నాకిష్టమే శుద్ధుడు కమ్మని ఆయన చెప్పాడు. He conquered and took the gate of leprosy. ఆయన జయించి కుష్ఠరోగం యొక్క గవిని స్వాధీనము చేసుకున్నాడు. He took the gate of fevers. జ్వరం యొక్క గవిని ఆయన స్వాధీనము చేసుకున్నాడు. He made every nature obey him. ప్రకృతి అందులో ప్రతిదీ ఆయనకు లోబడినట్లుగా ఆయన చేశాడు. He was a seed of Abraham, the royal seed, రాజ సంతానమగు అబ్రహాము సంతానము ఆయన. the one the promise is given to him, Abraham, and all the seed that followed him up to the royal seed and all the seed after him. వాగ్దానం ఎవరిని గురించి చేయబడినో ఆ ఒక్కరు ఆయన. ఆయన వలనే అబ్రహాము అతని సంతానమంతా ఆయన తరువాత సంతానముతో ఆ రాజ సంతానాన్ని వెంబడిస్తారు. God's promise is true. దేవుని వాగ్దానము సత్యమే. He conquered sickness. He conquered temptation. ఆయన వ్యాధులు జయించాడు, ఆయన శోధన జయించాడు. When the enemy spit in his face, smote his jaw, he turned the other side. శత్రువు ఆయన ముఖంపై ఉమ్మివేసినప్పుడు, ఆయన దవడపై గుద్దినప్పుడు ఆయన మరో చెంపనిచ్చాడు. When the jerk veered from his face and spit on him, he never riled back. ఆయన ముఖం పైన ఉమ్మివేస్తూ ఆయన గడ్డాన్ని పెరికివేస్తున్నప్పుడు తిరిగి ఆయన ప్రతీకారము తీర్చుకోలేదు. He conquered the gate of temptation and took it. ఆయన శోధన గవిని జయించి అది తొలగించాడు. Then you say, my temper won't let me do it. అలాగే నీవు చెప్పవచ్చు, నేను ఇది చేయడానికి నాకు కోపం అనుమతించదు అని నువ్వు చెప్తావు. You seed of Abraham. Yes, sir. He conquered it for you. అబ్రహాము సంతానమైన నీవు, అవునండి, నీ కొరకే ఆయన దాన్ని జయించాడు. When he was riled upon, he riled not back. ఆయన దూషించబడి తిరిగి దూషించలేదు. When he was made fun of, he held his peace. ఆయన ఎగతాళి చేయబడుతున్నప్పుడు తిరిగి నోరు తెరవలేదు. When he was called a devil, he held his peace. ఆయన దయ్యమని పిలువబడుతున్నప్పుడు ఆయన నోరు తెరవలేదు. He had one business, and that's the Father's business. And he went about doing that. ఆయన చేయవలసిన కార్యనిర్వహణ ఒకటి ఉన్నది, అది తండ్రి పని. ఆయన చేయుచునే ఆయన సాగిపోయాడు. Then finally they took him to a cross. చివరకు ఆయన వారు శిలువనొద్దకు నడిపించారు. Death had to face him. మరణమును ఆయన ఎదుర్కొనవలసి ఉండెను. All the rest of them had conquered seas, and they had conquered nature. మిగతా వారంతా సముద్రాలను ప్రకృతిలోని వాటిని జయించారు. And they'd conquered lions, and they'd conquered fire. వారు సింహాలను జయించారు, అగ్నిని చల్లార్చారు. They'd conquered everything but death. సమస్తాన్ని జయించారు వారు, అయితే మరణాన్ని జయించలేదు. But here was one beating in his brain, his veins, and there the conquering power of death. అయితే ఆయన మెదడులోను నాడీలోను ఒక విషయం కొట్టుకుంటూనే ఉన్నది, మరణం యొక్క బలము వారు కలిగి ఉన్నారు కాబట్టి. So they took his hands and stretched him out
and nailed him to a cross. అందుచేత వారు ఆయన చేతులు పట్టుకొని సిలువకు చేతులు చాచి ఆయన్ను చెరల కొట్టారు. They beat him and they striped him till his bones stared at him. ఆయన్ను బాదారు. ఆయన వస్త్రహీనుగా చేసి ఆయన ఎముకలు కనిపించేలా ఆ విధంగా చేశారు. But when he did, then they'd done all that they could do. Death struck him. వారు చేయగలిగినంతా చేశారు. అయితే మరణమును సంధించినప్పుడు So now I'll take you like I did Joshua. ఇలా చెప్పబడుతుంది, యెహోషువకు ఎలా చేశానో నేను అలా నిన్ను తీసుకోబోతున్నాను. I'll take you like I did Daniel. దానియేలుకు ఎలా చేశానో అలా నిన్ను తీసుకోబోతున్నాను. And I'll do all this because I'll make you die. ఇదంతా నీకు నేను చేస్తున్నాను, ఎందుకంటే నీవు చనిపోవుటికే నేను చేశాను. And he died till the sun got ashamed of itself. సూర్యుడు తనకు తానుగా సిగ్గుపడినంతగా ఆయన చనిపోయాడు. He died until nature got ashamed and it failed to operate. సృష్టి సిగ్గునుంది నిర్వీర్యమైపోవునంతగా ఆయన చనిపోయాడు. The sun went out in the middle of the day and the stars wouldn't come out. మెట్ట మధ్యాహ్న వేళ సూర్యుడు అస్తమించాడు, నక్షత్రాలు బయటికి కనిపించట్లేదు. He died until the elements were so black you couldn't see your hand before you in the middle of the day. మెట్ట మధ్యాహ్న వేళలో నీ చేయిని నీవు చూచుకోలేనంతగా సృష్టిలోని భూతములు నలుపెక్కిపోయేంతగా ఆయన మృతి చెందాడు. I'd imagine nature said, "Let me die with him." నేను ఆయనతో మృతి చెందనే అని సృష్టి పలికిందేమో అని నేను ఊహిస్తున్నాను. Brother, then the devil sent his precious soul into the bottomless pits of hell. అయితే సహోదరుడా, అప్పుడు సాతానుడు ఆయన ప్రశస్తమైన ఆత్మను అగాధములోనికి నరకములోనికి పంపినది. There the gates opened, but he come out on the third day, conquered it. Amen. అక్కడ తలుపులు తెరవబడినవి. అయితే ఆయన దానిని జయించి మూడవ దినాన తిరిగి బయటికి వచ్చాడు. ఆమేన్. His seed shall possess the gate of the enemy. ఆయన సంతానము శత్రువు గర్రెని స్వాధీనము చేసుకొనును. Conquered death, he conquered hell. మరణమును జయించెను, పాతాళమును జయించెను. On that first Easter morning, he conquered the grave. ఆ ప్రప్రథమ ఈస్టర్ ప్రాతకాల వేళ ఆయన సమాధిని జయించెను. Now we stand more than conquerors through him who loved us. మరి మనమిప్పుడు మనలను ప్రేమించు వారి ద్వారా జయశీలుడమై నిలబడగలుగుతున్నాము. On the day of Pentecost, he set down the Holy Ghost to continue through the Gentiles to take out a seed of promise. ఆ పెంతెకోస్తు దినాన అన్యులోని వాగ్దాన సంతతిని బయటికి తీసుకుంటూ కొరకై పరిశుద్ధాత్మను పంపించాడు. To give to the Gentiles the offcast. వెలివేయబడిన అన్యులకు అనుగ్రహించుట కొరకై, To give to them the baptism of the Holy Ghost to bring them into the promise. పరిశుద్ధాత్మ బాప్తిసం వారికి అనుగ్రహించడం కోసము వాగ్దానములకు వారిని నడిపించడం కొరకై ఆయన పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. Now we have a right to conquer all sickness. మనం ఇప్పుడు సర్వ విధమైన వ్యాధిని జయించుటకు హక్కు కలిగి ఉన్నాము. We don't have to conquer it, it's already conquered. మనం జయించడం అవసరం లేదు, ఎప్పుడో జయించబడినది. We just have to claim the promise and go take it. కేవలం మనం ఇప్పుడు వాగ్దానాన్ని అలా చెప్పి వెళ్లి స్వాధీనం చేసుకునవచ్చును. It's already conquered. అది ముందుగానే జయించబడి ఉన్నది. Death's conquered. Hell's conquered. Sickness is conquered. Temptation's conquered. మరణము జయించబడిను, నరకము జయించబడిను, వ్యాధి జయించబడిను, శోధన జయించబడిను. All devils is conquered. Hell's conquered. Death's conquered. The grave's conquered. సమస్త దయ్యాలు జయించబడిను, నరకము జయించబడిను, పాతాళము జయించబడిను, సమాధి జయించబడిను. We stand in the gate taking it. గౌరి యొద్ద నిలబడి పొందుకుంటున్నాం. Don't have to fire a shot. ఏల్చివేయవద్దు, It's already been paid for. అది ముందుగానే జయించబడి ఉన్నది. His enemy. He'll possess the gate of his enemy. అతని శత్రువు గౌరిని అతడు స్వాధీనము చేసుకొనును. How many? Thousands of millions. కోట్ల కొలదిగా అవి ఎన్ని ఉన్నప్పటికీ He'll possess the gate of his enemy. Every enemy. అతడు శత్రువు గవిని, ప్రతి ఒక్క శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటాడు. He rose from the dead. We possess it because he gave it to us.
It's all a free gift. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఆయనే మనకు ఇచ్చున్నాడు కాబట్టి మనం వాటిని స్వాధీనము చేసుకుంటున్నాం. అది ఉచితమైన బహుమతియే. Besides all that, and everything that He has done and conquered every gate, He conquered sickness, took the gate. అన్నిటికంటే పైగా ఆయన సమస్తము చేశాడు. ప్రతి గవిని జయించాడు. వ్యాధిని జయించి గవిని స్వాధీనపరుచుకున్నాడు. Only thing we have to do is walk up to the gate and say, "In the name of Jesus Christ, the conqueror." Amen. మనము చేయవలసిన ఒకే ఒక పని ఎదనగా గవి ద్వారం వద్దకు వెళ్లి జయశాలి అయిన యేసుక్రీస్తు నామమున ఆమేన్ అని చెప్పు. When it comes time to die, and death said, "Watch me make him take back his religion." చనిపోయే సమయం ఆసన్నమైనప్పుడు అతడు తన మతాన్ని తాను తీసుకున్నట్లు నన్ను గమనించు అని మరణము చెప్తుంది. In the name of Jesus Christ, the Nazareth rolled back Jordan. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఓ యొర్దానా వెనుకకు మల్లు. The seed of Abraham takes the gate. అబ్రహాము సంతానము గవిని స్వాధీనము చేసుకుంటుంది. Well, Paul said when they was fixed to cut his head off, a seed of Abraham, he said, వారు తను చిరఛేదన చేయుటకై నిర్ణయించున్నప్పుడు అబ్రహాము సంతతియగు పౌలు ఎందుకెలా చెప్పాలి? "Death, where is your sting? Grave, where is your victory? Thanks be to God who gives us the victory through Jesus Christ." నీ ముల్లెక్కడా? పాతాళమా నీ విజయం ఎక్కడా? యేసుక్రీస్తు మూలముగా మనకు విజయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. He shall possess the gate of his enemy. Take it. శత్రువు గవిని తన స్వాధీనము చేసుకును. తీసుకో. Now he does not batter at the gate. అతడు బలమును ఉపయోగించి పోట్లని అవసరం లేదు. He will conquer it and take it. He'll possess it. That's in his own power. అతడు జయించి తీసుకుంటాడు, పొందుకుంటాడు. అది ఆయన సొంత బలమే. In the church of the living God this morning lays the power to heal all sickness. ఈ ఉదయవేళలో జీవము గల దేవుని సంఘములో సమస్త విధాలైన వ్యాధులను స్వస్థపరు శక్తి పెట్టబడి ఉన్నది. In the church of the living God lays power to overcome all temptation. జీవము గల దేవుని సంఘములో సమస్త విధమైన శోధనలు జయించున్నటువంటి శక్తి పెట్టబడి ఉన్నది. In the possession of the church of the living God this morning lays the power to change sin and throw it away and receive the baptism of the Holy Ghost. In the church of Jesus Christ. ఉదయవేళలో జీవము గల దేవుని సంఘములో పాపమును మార్చివేసి దాన్ని నెట్టివేయు శక్తి పెట్టబడి ఉన్నది. ఇంకా యేసుక్రీస్తు సంఘములో పరిశుద్ధాత్మను పొందగల శక్తి పెట్టబడి ఉన్నది. Whatsoever you desire, asked in my name, it shall be given to you. మీకు ఏమి కావాలో అది నా నామమున అడిగినప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. A little while in the world, the not seed, the unregenerated seed, will see me no more. కొంచెము కాలము మరియు లోకము అంటే వారు సంతానము కాదు, తిరిగి జన్మించని సంతానము నన్నెన్నడూ చూడదు. Yet you'll see me, for I'll be with you, even in you, to the end of the world. ఆయనను మీరు నన్ను చూతురు, నేను మీలోను మీతోనూ యుగ పర్యంతరము ఉంటాను. What? The royal seed. రాజు సంతానము. The works that I do, shall you do also. నేను చేసిన పనులు మీరును చేతురు. I'll verify myself that I'm with you, for these signs shall follow them that believe. నేను మీతో ఉన్నానని నన్ను నేను నిర్ధారణ చేసుకుంటాను. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగును. He shall possess the seed of his enemy. He shall possess. శత్రు యొక్క సంతానాన్ని అతడు స్వాధీనము చేసుకుంటాడు, అతడు స్వాధీనపరుచుకుంటాడు. His seed shall possess the gate of his enemy. అతని సంతానం అతని శత్రువు గవిని స్వాధీనము చేసుకొనును. No matter what the gate is, ఆ గవిని ఎటువంటిదైనా పర్వాలేదు. if it's sickness, temptations, sin, whatever gate it is, it's conquered. అది వ్యాధ, శోధన, పాపమా, అది ఎటువంటి గవినైనప్పటికీ అది జయించబడి ఉన్నది. And the seed of Abraham possess it. అబ్రహాము సంతానం అది స్వాధీనము చేసుకుంటుంది. Aren't you happy this morning to know that we stand now more than a conqueror? More than a conqueror. జయశాలుల కంటే మనం మించిన వారముగా ఉన్నామని తెలుసుకున్నటకు ఈ ఉదయవేళలో నీకు సంతోషము లేదా? Oh, there's nothing to fight about.
The fight's over. యుద్ధము చేయడానికి మరొకరిక లేదు. పోరాటం ఇక అయిపోయింది. The whistle's blown. The flag's rose. ఇలా వేయబడినది, జెండా ఎగురవేయబడినది. And in the midst of every sin pile, midst of every sick room, is the old rugged cross planted by the blood of Jesus Christ. A conqueror. ప్రతి పాపపు పొర నడుమ, ప్రతి రోగగది మధ్య జయశాలిని యేసుక్రీస్తు రక్తము చేతన్న ఆ పురాతన శిలువ పెట్టబడి ఉన్నది. Only thing we do is believe, look and live.